తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒక షోలో ఒక మాట అన్నాం, నాకు బాగా టచ్ అయింది. అంటే ఒక తల్లి పడే పెయిన్ నేను రియల్ గా చూశాను కాబట్టి తల్లుల గొప్పతనం గురించి మాట్లాడావు కదా. మాట్లాడా అంటే ఆ టైంకి నేను అక్కడ లేబర్ రూమ్లో ఉన్నాను కాబట్టి వాట్ ఈజ్ వాట్ అని నాకు తెలిసింది కాబట్టి అది కనుక కరుడుగట్టిన వ్యక్తులకు చూపిస్తే అలాంటిది ఒకటి ఏదన్నా ట్రీట్మెంట్ మన ఇండియాలో ఉంటే కనుక చాలామంది మారిపోతారు. నాకు తెలిసి మారుతారు డెఫినెట్గా. అందుకే ఒక మానవ జీవితంలో ఆడవాళ్ళు మారరు, మగవాళ్ళే. అవును, చిన్నప్పుడు అల్లరిగా తిరుగుతూ ఉంటారు. ఒక ఏజ్ వచ్చాక ఒక మెచ్యూర్నెన్స్ వచ్చి పెద్దవాడిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇంకొంచెం ఏజ్ వచ్చాక ఉద్యోగం చేస్తూ 4 డబ్బులు సంపాదిస్తూ ఇంట్లో ఇస్తూ ఉంటాడు. ఇంకొంచెం ఏజ్ వచ్చిన తర్వాత భార్య అనే ఒక బాధ్యతను తీసుకొని కుటుంబం అనే బాధ్యతకి దూరంగా ఆ భార్య బాధ్యతను పోస్తూ కుటుంబ బాధ్యతని తన కుటుంబం అంటే ఒక సపరేట్ కుటుంబాన్ని బాధ్యత తీసుకుంటూ దాని తర్వాత పాప పుట్టాక ఒక తండ్రి, ఇన్ని అవతారాల మధ్య నాన్న అందుకే వెనకబడ్డాడు ఇప్పటికీ అన్నట్టుగా. భరణి కొన్ని అంటూ ఉంటారు కదా, భరణి గారు ఉన్నారు, మీ నాన్న కూడా మా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. మా నాన్న ఎప్పుడు ఉంటారు. నాన్నగారు నాన్న ఎక్కువ రాళ్ళపల్లి గారి ఆశీస్సులు కూడా ఎప్పుడు నాకు ఉంటాయి. సో ఫాదర్ అయిన తర్వాత ఆయన డైలాగ్ బాగా గుర్తు వస్తుంది అనమాట. నాన్న ఎప్పుడు నన్ను ఎప్పుడు అనుకుని నేను నా కూతురు నాన్న నువ్వు ముందు నన్ను దోస్తా ఉంటుంది. ఈమెంత ముందుకు నెడుతుందా నా కూతురు ఇంకా ముందుకు నెడుతుంది. అంత సహకరిస్తుంది కాబట్టి అటు తను సహకరిస్తుంది, తను పొట్టలో ఉన్నప్పుడు ఇంకా బాగా సహకరించింది, పుట్టిన తర్వాత కూడా ఇంకా సహకరిస్తుంది. కడుపులో ఉన్న దగ్గర నుంచి కూడా మా బేబీ నాకు అసలు వర్క్ విషయంలో ఎప్పుడు నాకు ఇంత కూడా చేసావు కదమ్మా. 8th 9th మంత్ వరకు 7th మంత్ వరకు జబర్దస్త్ చేస్తూనే ఉంది కదా. చేస్తూనే ఉన్నాను. ఇంత ఇబ్బంది చేయలేదు నాకు. అంటే పుట్టిన తర్వాత కూడా ఇప్పుడు 1.5 month నుంచే నేను వర్క్ స్టార్ట్ చేసేసాను. సో కడుపులో ఉన్నప్పుడు నేను అన్ని చెప్పుకునేదాన్ని అనమాట. మా పని ఇట్లుంటది నాన్న, మేము ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది, నువ్వు కూడా మాతో తిరగాల్సి వస్తుంది కొన్ని నిమిషం వరకు. అసలు అంటే మేబీ అది ఎట్లా పిల్లలకు అది ఎట్లా కన్వే అవుతుందో, అది ఎట్లా అర్థం చేసుకుంటారో తెలియదు. కానీ ఈ రోజు వరకు అసలు వర్క్ దగ్గరకు వచ్చినాను అంటే అంతే, కొంచెం సైలెంట్గా ఉంటుంది. ఫీడింగ్ కావాలన్నప్పుడు నేను పోయి మధ్య మధ్యలో ఇచ్చేస్తాను. ఇంటికి వెళ్ళినప్పుడు నాన్న ఇక మన ఇంటికి వచ్చేసినాం అన్నప్పుడు అప్పుడు కళ్ళు తెరిచి హ్యాపీగా నవ్వుకుంటూ ఆడుకుంటుంది. అంటే అది 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 ఏంటో కూడా మాకు ఇప్పటికి అర్థం కాదు. మాకు ఇంటికి ఎక్కడి నుంచి అన్న వర్క్ నుంచి వెళ్ళి స్ట్రెస్ తోని కార్ ఎక్కి నాన్న ఇక మనం కార్లో ఎక్కినాం ఇంటికి వస్తున్నాం అని చెప్పగానే అప్పుడు కళ్ళు తెరిచి మంచిగా నవ్వుతుంటది. సీరియస్లీ. సో నాకు తెలిసి మహానటి అయిపోయింది కోడలు కూడా. సో అంతా యాక్టింగ్ ఉన్నప్పుడే కడుపులోనే ఉంది. 8th month వరకు యాక్ట్ చేస్తున్నావు, ఇంటర్వ్యూలు చేస్తున్నావు. సో మామూలుగా లేదైతే కడుపులో ఉన్నప్పటి నుంచే స్టేజ్లు చూస్తుంది, థియేటర్స్ చూస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఇంటర్వ్యూస్లలో అసలు ఆ ఏజ్ లో మాకు అసలు ఏది తెలియదు. దగ్గర 20-25 ఏళ్ళు వచ్చేంత వరకు కానీ నాకు కెమెరా అంటే ఏందో తెలియలేదు. నా బిడ్డకు 5 నెలల దగ్గర నుంచే కెమెరా అయింది అనేది. సో ఇప్పుడు ఇది కేసీఆర్ అనేది గొప్ప ప్రయత్నం అని చెప్పుకోవచ్చా, లేకపోతే ఎన్నో ఎదుర్కొని అవన్నీ దాటుకొని వచ్చి చేసిన ఒక ప్రయత్నం అని చెప్పుకోవచ్చా? ఇది ప్రయత్నం, సినిమా ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు స్వామి, భావన వస్తుంది స్వామి. ఎందుకంటే ఫస్ట్ కేసీఆర్ అని పెట్టారు, తర్వాత కేశవ చంద్ర రమావత్ అనేది మార్చేశారు. మార్చలేరు, చెప్తాను. సినిమా తీయటం ఎంత కష్టమో నీకు తెలుసు. సినిమా తీయాలని కృష్ణానగర్లో కథలు పట్టుకుని కొన్ని సంవత్సరాలుగా తిరిగిన వాళ్ళలో ఎంతమంది ఉన్నారో నీకు తెలుసు, ఛాలెంజింగ్గా. అలా నేను ఆఫీస్ తీయలేదు నా సినిమా కోసం, ఎవరిని మభ్యపెట్టలేదు, ఎవరిని కూర్చోబెట్టలేదు, ఎవరికి స్టోరీలు చెప్పలేదు, నా డబ్బు నేను పెట్టి తీసుకున్నా. సరే కొంతమంది నువ్వు అన్నట్టుగా ఏంటి వెనకబెట్టావు, భయపడి ముందుకు ఇది మార్చావా అని కాదు. మరి అట్లా అయితే రీషూట్ చేయాలి కదా. నేను ట్రైలర్లోనే ఇంత ముందు ఫస్ట్ లో చూసిన పోస్టర్స్ అన్ని కేసీఆర్ ముందుకుంది, నేమ్ వెనక్కి కనపడింది. కేసీఆర్ వెనకుంది, నేమ్ ముందుకు కనపడుతుంది. ఎవరు నా వెనకున్నట్లేదు కాబట్టి కనీసం ఆ పేరన్న నా వెనకుంటుందని నా వెనక పెట్టు. ఎవరు ఎందుకు ఉండట్లేదు? మొన్న కూడా కేసీఆర్ గారిని కలిసి వచ్చారు, ఇద్దరు ఆయన చేత ఓపెన్ చేయించారు. కలవటం వేరు, ఇంకో గొప్ప సహాయం రాయటం వేరు. నేను అనేది అంటే నీకు అర్థమై ఉంటుంది. అది నా ఏం, కేసీఆర్ని కలవాలనేది నా ఏం. అది అంత తొందరగా నెరవేరుతుందని నేను అనుకోలేదు. ఒక పాటతో కేసీఆర్ గారి స్థాయి దాకా ఆయన ముట్టుకుంటే చాలు, ఆయన చూస్తే చాలు అనే దాకా నేను వెళ్ళగలిగాను అని అంటే. బయట చాలా మంది ఏమనుకుంటారు, ఇదో పెద్ద పార్టీ ఉంది కాబట్టి కింద నుంచి తీసుకెళ్ళి ఉంటారు, పైనుంచి ఎవరు తీసుకెళ్ళలే. ఎవరన్నా తీసుకెళ్ళి ఉంటే ఈ సినిమా ఇంకా ఇక్కడ పెట్టేవాడిని కాదు. ఇదే మన ముగ్గురు కూర్చునే ప్లేస్ ఇంకా గొప్పగా ఏ దస్పలానోనో లేకపోతే ఏ పార్క్ హైత్లోనో లేదు, ఇవన్నీ కాకపోతే ఒక పెద్ద స్టూడియోలో పెట్టేవాడిని. ఇది మన పిఆర్ఓ శివన్న తెలిసి ఇదంతా ఆయన ఇచ్చిన లైట్లు. అన్న నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఏం చేసుకోలేని స్థితిలో ఉన్నాను అంటే ఇక్కడ పెట్టుకో తమ్ముడు అని నాకు ఇచ్చాడు.
ఆ పేరే నన్ను ఇప్పటిదాకా రేపు థియేటర్ దిగేదాకా టికెట్ దిగేదాకా ఆ పేరే నన్ను తీసుకెళ్తా ఉంది. ఓకే. సో మార్చేది ఏం లేదు. కేశవ చంద్ర రామావత్ షార్ట్ కట్ లో కేసీఆర్ టైటిల్లో ఏదుందో ట్రైలర్ లో ఏదుందో అదే ఇచ్చాం. కాకపోతే డిజైనర్ వాల్యూస్ గా ఇంతకు ముందు ఓన్లీ కేసీఆర్ అంటే అదేదో ఒక పెద్ద కేజీఎఫ్ రేంజ్ లో కనిపించేది. ఇప్పుడు కేశవ చంద్ర రమావత్ అని పెడితే ఈ పేరుకి ఆ కుర్రోడికి ఏదో సంబంధం. బయట కూడా అనుకున్నారు కదా అలాంటి ఒక మనిషిని గట్టిగా వాడేస్తున్నాడు రాకేష్ కేసీఆర్ గారి పేరుని. డబ్బు వాడట్లేదు కదా, పేరే కదా, అది కూడా వాడుకుందాం. మరి భక్తులు ఉంటారు కదా, వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు, పేరు వాడుకో తప్పది. ఒక నేను భక్తుడిని నిజంగా చెప్తున్నా. ఒక ఆంజనేయ స్వామికి ఎలా భక్తులు ఉంటారో, వెంకటేశ్వర స్వామికి ఎలా భక్తులు ఉంటారో, ఆ పేరు వాడటమే ఉంది. అది వాడకం అనదు స్వామి. కేసీఆర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇందాక ఇంటర్వ్యూలో కూడా చెప్పా, కేసీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కేటీఆర్, ఎంజీఆర్, ఇవన్నీ 3 అక్షరాలు బలమైనటువంటి చాలా గొప్ప పదాలు. ఇవి ప్రపంచాన్ని కుదిపేసే పదాలు. ఎవరైనా పెట్టుకోవచ్చు పేర్లు. ఇప్పుడు ఏఆర్ఆర్ కూడా మంచి. ఎస్. ఇప్పుడు మరి అంతమంది పేర్లు చెప్పావు, ఇది పొలిటికల్ సినిమా కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సీఎం గారి పేరు ఎందుకు చెప్పలేకపోయావు? ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అయ్యా ముందు నాకు చెప్పడం ఏముంది కాదు, వాళ్ళ ఛానల్ కి వెళ్ళి వాళ్ళ పిఆర్ఓతోనే మాట్లాడుతూ మరి కేసీఆర్ కేటీఆర్ అన్నాడు, ఏఆర్ఆర్ అనలేదు కదా, అందులో రేవంత్ రెడ్డి అని అనలేదు కదా. ఇప్పుడు నాకు తెలీదు, ఆర్ఆర్ అనొచ్చు కదా. ఆర్ఆర్, ఏఆర్ఆర్. ఓకే, ఇలాంటి ప్రపంచాన్ని కుదిపేసే పదాలు అయిపోయింది కదా అన్నాను. అంటే బేసిక్ గా మాకు ఎందుకు అది మైండ్ లోకి రాలేదంటే, మేము ఆబ్వియస్లీ కేసీఆర్ గారికి అభిమానులం కాబట్టి టక్కన అదే పేర్లు వస్తాయి. అందరితోని ట్రావెల్ అవ్వడం వేరు. ఇప్పుడు మీకున్న ప్రొఫెషనల్ కి మీరు అందరితో ట్రావెల్ అవ్వాలి. కానీ మనము ఒక రోజు మనం ఈ మేకప్ అంతా తీసేసి మన దగ్గర కూర్చుంటే మనకు మైండ్ లో అరే ఈయన వ్యక్తిత్వం అంటే నాకు ఇష్టము, ఈయన ఇదంటే ఇష్టము అనేది మనకు మైండ్ లో ఒకటి స్ట్రక్ అవుతుంది కదా. మాకు అట్లా స్ట్రక్ అయ్యే పర్సన్ కేసీఆర్. అసలు పొలిటికల్ సినిమానే కదా ఇది. మరి ఎందుకని కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో హడావుడి చేసి పేరు ఆయన పెట్టుకున్నాం కదా బాబా. బేసికలీ స్వామి ఏం జరిగింది అంటే, పేరు పెట్టుకున్నప్పుడు మనం ఇప్పుడు సుమన్, ఇప్పుడు రోషన్ అనేవి ప్రపంచంలో 100 ఉంటాయి. అది ఎవరైనా పెట్టి సినిమా తీసుకోవచ్చు. సుజాత అని పెట్టుకోవచ్చు, రాకేష్ అని 100 పేర్లు ఉంటాయి. కేసీఆర్ అనే వ్యక్తి ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. పార్టీ నుంచి మనం నో అబ్జెక్షన్ లెటర్ ఒకటి ఉంటుంది. పెద్దవాళ్ళని పెట్టి సినిమా మనం చేస్తున్నప్పుడు ఒక ప్రోటోకాల్ ప్రకారం మన పేరు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఛాంబర్ లో నో అబ్జెక్షన్ లెటర్ ఒకటి తెచ్చుకోవాలి. ఓకే, నేను తెచ్చుకున్నాను. వెళ్ళి పార్టీకి చెప్పి నా కథనంతా వాళ్ళకి సబ్మిట్ చేసి, అందులో ఏమి కూడా వాళ్ళని వ్యక్తిగతంగా కానీ లేకపోతే వాళ్ళ బాగా నువ్వు నేను కూర్చొని పేరు పెడితే ఒప్పుకోరు. దానికి ఒక కమిటీ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. దాన్ని ఫిల్టరైజేషన్ చేసుకుంటూ మళ్ళీ నేను వచ్చి ఫిలిం ఛాంబర్ లో సబ్మిట్ చేయాలి. ఇన్ని చేసుకున్నాకనే నాకు ఆ పేరు ఇచ్చారు. ఊరికే ఎవరు అక్కడ నీ ఇష్టం ఉన్నట్టు పెట్టేసి తీసేస్తా, తోసేస్తా, కొట్టేస్తా అంటే ఇక అది వేరే రకంగా ఉంటుంది. రాదు సినిమా, ఇక్కడ దాకా రాదు, సెన్సార్ ఉంది మధ్యలో. వాళ్ళకు కూడా నేను ఆన్సరబుల్ చేసుకోవాలి కదా. ఇప్పుడు యూబీఐ సర్టిఫికేట్ నాకు ఇచ్చారు అంటే సినిమాకి, ఈ పేరు పెట్టి యూబీఐ తెచ్చుకున్న ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది రాకేష్ మాత్రమే. రాజకీయ పేర్లు పెట్టేసి ఇప్పటి వరకు ఎవ్వరికి కూడా, ఇప్పటి వరకు ఆర్జీవి గారు ఎన్నో సినిమాల్ని పేర్లు పెట్టి తీశారు. ఇంతవరకు ఏఓ సర్టిఫికేట్ వచ్చింది తప్ప యూబీఐ సర్టిఫికేట్ రాలేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ ద ప్యూర్ ఒక చక్కటి పల్లె ఊర్లో జరుగుతున్నటువంటి ఒక చక్కటి ప్రేమ కథ, ఒక ఆశయం ఉన్న కథ. ఏం చెప్పారు ఆయన కలవగానే చెప్పగానే? నీకు తెలుసు, బానే టైం స్పెండ్ చేశారు, చాలా వీడియో చూసాను నేను. ఆబ్వియస్లీ కేసీఆర్ గారు కళల కన్నా ఎంత ప్రాముఖ్యత ఇస్తారు అనేది అందరికి తెలుసు. ఆ పాట సార్ కి బాగా నచ్చి పిలిపించి కొన్ని కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చెప్పి వాటి వెనకాల కథలు కూడా చెప్పి ఇది ఇట్లా జరిగింది, ఇది చరిత్ర ఇట్లాంటిది, ఇట్లుండే అమ్మా అని చెప్పేసి కూర్చోబెట్టి ఆ పాట కొన్ని అంటే మనకి తెలిసినంత వరకు, మన పరిజ్ఞానం వరకు కొన్ని పాటలు రాయించుకుంటాం. కానీ ఇంకా వరకవి సిద్ధప్ప ఆ పాట ఒక చరిత్రను నిలిచిపోయే పాట. అది మేము ఈ సినిమాలో, మీరు సినిమాకి ఎవరైనా వెళ్తే థియేటర్ లోకి ఒక 10 minutes లేట్ అయిపోయినా పర్లేదు, ముందు పేర్లన్నీ పోతుంటాయి కదా, తర్వాత మనం సినిమా టైంకి వెళ్దాము అని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ కేసీఆర్ సినిమాకి వెళ్ళే వాళ్ళు స్టార్టింగ్ నుంచి వెళ్ళుండ్రు. ఎందుకంటే స్టార్టింగ్ మంచి పాట వస్తుంది. ఆ పాట నిజం చెప్తున్నా చరిత్ర నిలిచిపోయే పాట అది. ఆ పాట సార్ కి నచ్చింది కాబట్టి మమ్మల్ని పిలిపించి ఆ పాటలో ఉన్న కొంచెం కరెక్షన్స్ అవి కూడా ఎందుకు చేస్తున్నాం అనేది మొత్తం అంతా కూడా చెప్పారు. కేసీఆర్ గారికి అంత బాగా నచ్చిన పాట ఎవరన్నా ఒక 2 lines పాడతారు? స్వరగతులు స్వరజతులు పల్లవించిన నేల, తేనె తీయని వీణ రాగాల తెలంగాణ, విపద దరువుల నేల, శిక్ష జ్ఞానపు సాల,
ఓతన కవియోగి భాగవత స్కంధాల జయ గీతికై మోగెరా తెలంగాణ జమ్మి కొమ్మై మోగెరా తంగిడై పూసిందిరా తెలంగాణ తంగిడై పూసిందిరా. మొత్తం తెలంగాణ భౌగోళిక స్వరూపం, తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు ప్రతి ఒక్కరు ఈ పాటలు ఉంటారు. గోరెటి వెంకన్న గారా? గోరెటి వెంకన్న సాహిత్యం. పాటలు పాడింది మను గారు, కల్పన గారు, గోరెటి వెంకన్న, చరణ్ గురించి వాడేది. ఓకే, సో చూడండి యాదృచ్ఛికం, ఇప్పుడు చరణ్ అర్జున్ రేవంత్ రెడ్డి గారి పాటలకి పెట్టింది పేరు. అంతే కదా. సో రేవంత్ రెడ్డి గారి నిజంగా ఇంకొక లెవెల్ కి తీసుకొచ్చిందంటే ఆయన సాంగ్ మ్యూజిక్స్ అంతా యూత్ లో బాగా ఇదైంది. అమ్మా, సో అలాంటి వ్యక్తి ఇదే సినిమాకి మళ్ళీ మ్యూజిక్ సీఎం చేసిన అంటే బేసికల్లీ ఒక పాట. రేవంత్ రెడ్డి గారి పాట రాసేదానికంటే ముందు కూడా కేసీఆర్ గారి పాట చేసిండు చరణ్ అర్జున్ అన్న. ఏది మన ఏ పల్లె పిల్లోడు ఏ తల్లి కన్నోడు. బట్ అంతకన్నా బాగా వెళ్ళింది రేవంత్ రెడ్డి గారి. ఓకే, తెలుస్తుంది, జనాలకు తెలుస్తుంది నువ్వు చెప్పడానికి వచ్చావా ఏంటి. కాదు అంటే యాదృచ్ఛికంగా చూడండి ఆయన తెలిసిపోతున్నావు.